నిన్న ఈ మన ఆశా వర్కర్లు ఆందోళన చేసిన అంశము ఒక్క పేపర్ అని కనీసం మెయిన్ పేపర్లో రావాలి కదా. ఇలా గీడ రాసిండు ఈయన ఎవరు ఈనాడు ఆయన 3వ పేజీలో రాసిండు. మెయిన్ పేజీలో వెలుగులో వచ్చిందా? వెలుగులో కూడా రాలే. మెయిన్ పేపర్లో రావాలి కదా ఈ వార్త. ఎంత దారుణమైన వార్త అది. ఒకవైపునేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు, ఇంకొక వైపున నిన్న మధ్యాహ్నము ఓరో ఏసీపీ శంకర్ అట ఆయన. మరి ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేదా, మరి రాత్రి నిన్న మధ్యాహ్నం ఆ పని చేసిన తర్వాత మరి చెప్పు దెబ్బలు తిన్నాడా లేకపోతే రాత్రి తిండి పెట్టిరో లేదో ఆ తల్లులు తెలియదు. కానీ ఎంత దుర్మార్గుడు అండి. ఇట్లాంటి పోలీసుల వల్లనే మీకు బ్యాడ్ నేమ్ వస్తున్నది. ఒకనాడు పెంచి పోషించిన బ్యాచ్ ఇదంతా, పోషించబడ్డ బ్యాచ్ ఇదంతా. మరి మీరెందుకు కంటిన్యూ చేస్తున్నారు ఇట్లాంటి ఆఫీసర్లని? ఆ వీడియో ఎంత భయంకరంగా ఉందంటే, గ్రూప్లో ఉందా? వాళ్ళు ఏమంటున్నారు? న్యాయమైన డిమాండ్స్ వాళ్ళు వినిపిస్తారు. ఏమంటున్నారు వాళ్ళు? మాకు హామీ ఇచ్చారు, మీరు మా జీతాలు పెంచుతామని మీరు హామీ ఇచ్చారని వాళ్ళు సెక్రటేరియట్ని ఏదో ముట్టడించడానికి పోయారు. చేస్తారు. చీరలు గుంజడం ఏంద్రా నాయన? మనుషులేనా మీరు అసలు? పోలీసులేనా మీరు అసలు? ఒక మహిళ డీసీఎం ఎక్కితే ఎగబడి కొడుతున్నారు. అసలు ఎప్పుడు మారాలి మీరు? ఇది చూడండి ఒకసారి. వీడి ఏమనాలిగా వీళ్ళని? ఒకతే మహిళ ఇక మీదకి ఎట్లా ఎగబడుతున్నారు చూడండి. ఏం వీడియో తీస్తున్నారు అక్కడ మీరు? మనిషా గాడిద ఏమన్నా? మనిషి అనాలనా గాడిద అనాలనా? నిన్ను పోలీస్ అని ఎట్లా అంటారు? ఇట్లాంటి వాడు ఒకడు ఉంటుండే ఇక్కడ సెంట్రల్ జోన్లో, సస్పెండ్ అయినట్టుండే. అధికారం కాంగ్రెస్ రాగానే నూకాతల పడేసినట్టుంది. మరి ఇట్లాంటి ఆఫీసులను ఎట్లా కొనసాగిస్తున్నారు? ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకున్నట్టుంది. ఇంకా తీసుకుపోయి ఆదిలాబాద్ అడవులలో పడేయాలా, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలా. అంటే అసలు కనీసం గౌరవం లేని ఇట్లాంటి దుర్మార్గులని డిపార్ట్మెంట్లో పెట్టి మొత్తం డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు. ఈమె ఒకటే ఎక్కి తీస్తుంది. మరి ఏం తీస్తున్నారో? ఫోటోలు ఏందో, వీడియోలు ఏందో. అదే ఏసీపీ శంకర్ నిన్ను అదే మహిళలంతా కలిసి బట్టలు ఇప్పి నిన్ను అదే షెడ్డీ మీదనో డ్రాయర్ మీదనో తంతా ఉంటే ఎట్లుంటుండే? ఒకవేళ వాళ్ళ కోపం వచ్చి చేస్తే ఎట్లుంటుండే?
ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తారు, మరి పోలీసుని అరెస్ట్ చేయరా? ఇప్పుడు మామూలు జనం ఎవరన్నా అదే ఆ పోలీసు మీదనో ఇంకేమన్నా గట్టిగా మాట్లాడి తీసుకుపోయి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు కదా, మరి ఇప్పుడు ఆయన చీర గుంజిండు కదా, ఆ పోలీసుని అరెస్ట్ చేయరా? ఒక్క పేపర్ ఈ వార్త రాయలే, ఇగో ఈయన లోపల పేజీలో రాసిండి నా మళ్ళీ. కనీసం మళ్ళీ ఆ పోలీసు ఇట్లా గుంజిండని కూడా ఒక్క దగ్గర వార్త లేదు. కోటి డిఎంహెచ్ఎస్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు, సొమ్మసిల్లి పడిపోయిన ఆశా వర్కర్కు సపర్యలు చేస్తున్న సహచరులు. ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం. స్థిర వేతనం 18,000 చెల్లించాలంటూ నిరసన. బలవంతంగా తరలించిన పోలీసులు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు స్థిర వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆశా వర్కర్లు హైదరాబాద్ కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని బీఆర్టీయూ నేతలు ఆశా వర్కర్లను డిఎంహెచ్ఎస్ ప్రవేశ ద్వారం వద్దనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా క్యాంపస్ ఆవరణలో నిరసన తెలపాలని, ప్రతినిధి బృందం వస్తే అధికారులకు తీసుకెళ్తామని ఏసీపీ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలే. కమిషనర్ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. దాంతో బీఆర్టీయూ నేతలను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రయత్నించడం, ఆశా వర్కర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ లీడర్లను వదిలిపెట్టండి, ఆ లీడర్లను ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆశా వర్కర్లని, ఆ మహిళలని ఆ స్థాయిలో వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? వీళ్ళు రాసి ఉంటారు నాకు తెలిసి. ఇగో తెలంగాణ తల్లులపై కీచక పర్వం అయిపోయి ఈ అవకాశం ఎవరిస్తున్నారు? నమస్తే తెలంగాణలో ఇవాళ ఇది బ్యానర్ ఐటెం. ఈ అవకాశం రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్నదే కదా, ఈ అవకాశం మీరు ఇస్తున్నదే కదా, లేకపోతే వాళ్ళకి అవకాశం ఎక్కడిది? మరి ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? ఇంతవరకు చర్యలు ఎందుకు లేవు? ఈ ఏసీపీ శంకర్ అనేట ఆయనని ఎందుకు ఇంకా ఉద్యోగం నుంచి తీసేస్తలేరు? వాడు ఇట్లా బట్టి గుంజుతున్నాడు అసలు వాళ్ళని, ఎంత ఘోరమో అసలు.